చూడండి. నెక్స్ట్ ఇంతకుముందు క్లాస్లో మనము ఈ పిట్యూటరీ గ్లాండ్, అడినో హైపోఫైసిస్, యాంటీరియర్ లోబ్, అందులో నుంచి రిలీజ్ అయ్యేటటువంటి వాటి కొన్ని హార్మోన్స్ గురించి చదువుకున్నాం కదా. ఒక 3 టైప్ ఆఫ్ హార్మోన్స్, అదే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్, సోమైటోట్రోపిక్ హార్మోన్ లేదా గ్రోత్ హార్మోన్. ఇవి మనము చదివాము లాస్ట్ క్లాస్ వరకు, మీరు కూడా విన్నారు కదా ఈ క్లాస్ అంతా. నెక్స్ట్ టాపిక్ ఇందులోనే పిట్యూటరీ గ్లాండ్కి సంబంధించి మనం నిన్న చెప్పాను నేను ఎన్ని ఉంటాయంటే ఒక 10 సంబంధించిన ఒక 10 హార్మోన్స్ వరకు ఉన్నాయి. మిగిలిండేవి మనం చూద్దాం ఇప్పుడు. మిగిలిండే హార్మోన్స్ గురించి, అవి ఎక్కడ సెక్రెషన్ అవుతాయి, వాటి ఫంక్షన్ ఏంటి, వాటి గురించి చూద్దామా. చూడండి. నెక్స్ట్ ఇక్కడ మీకు స్క్రీన్లో కూడా కనిపిస్తూ ఉంది, కావాలంటే చూడండి. మీకు అవసరమైతే ఇది ఇట్లా స్క్రీన్ షాట్ కూడా చేసుకోవచ్చమ్మా. మీరు మీకు స్క్రీన్ షాట్ వీలు అయ్యేటికంటే చేసుకొని మీ దగ్గర మెటీరియల్ ఏదన్నా ఉంటే కంపేర్ చేసుకోవచ్చు ఈ కావాలంటే. మీకోసమే ఇది నేను ఇలా పెట్టేది, స్క్రీన్ కూడా చూస్తారనేసి. చూడండి. నెక్స్ట్ గొనెడోట్రోపిక్ హార్మోన్ లేదా గొనెడోట్రోఫిన్. గొనెడోట్రోపిక్ హార్మోన్ జీటీహెచ్. దీనికి ఇంకో నేమ్ ఏంటి అంటే గొనెడోట్రోఫిన్. చూడండి అన్న, ద 3 గొనెడోట్రోఫిన్ హార్మోన్స్ secreted by the adrenohypophysis are purely proteins. Their secretion are controlled by back mechanism. Next, and by neurosecretions from the hypothalamus. They are అంటే చూడండి, ఈ గొనెడోట్రోపిక్ హార్మోన్ అనేది 3 హార్మోన్స్ అమ్మా. ఇది ఒక కాంప్లెక్స్ అనమాట. 3 హార్మోన్స్ ఉంటాయి దీనికి సంబంధించి. అవే ఏవి అంటే ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అలాగే ల్యూటినైజింగ్ హార్మోన్, ల్యూటియోజెనిక్ హార్మోన్. ఇక 3 టైప్స్ని కలిపి ఏమంటారంటే గొనెడోట్రోపిక్ హార్మోన్స్ అంటారు. గొనెడోట్రోపిక్ హార్మోన్స్ ఈ 3ని కలిపి. ఇవన్నీ కూడా ప్రోటీన్తో ఫామ్ అయి ఉంటాయమ్మా. ఈ హార్మోన్స్ ప్రొడక్టివ్ సిస్టమ్ని, రీప్రొడక్టివ్ సిస్టంలో ఉండి వేరు పార్ట్స్ దగ్గర ఉండి ఈ 3 కూడా అంటే రీప్రొడక్షన్ కోసము జరిగేటటువంటి అనదర్ స్టెప్స్ ఉంటాయి కదా, డెవలప్మెంట్ స్టెప్స్. అక్కడ ఇవి రెగ్యులేట్ చేస్తూ ఉంటాయమ్మా. ఈ హార్మోన్స్ బ్యాక్ మెకానిజంను కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. చూడండి ఒక్కొక్క దాని గురించి. ఇప్పుడు నేను ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోను, ల్యూటినైజింగ్ హార్మోను, ల్యూటియోజెనిక్ హార్మోన్, ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ హార్మోన్స్, దీనికి సంబంధించినటువంటి 3 టైప్స్ ఉన్నాయి. గొనెడోట్రోపిక్ హార్మోన్స్ అవి ఏవి అంటే 3 హార్మోన్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. ఆ 3 గురించి ఒక్కొక్క దాని గురించి బ్రీఫ్గా చూద్దామా, ఒక్కొక్క దాని గురించి. ఫస్ట్ వన్ చూడండి, ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇట్ స్టిమ్యులేట్స్ ద డెవలప్మెంట్ అండ్ maturation of the ovulation follicles or Graafian follicles in the female producing the egg cells. It includes the secretion of female sex hormones called estrogen. In male, it promotes spermatogenesis in the testes and promotes the formation of sperms in seminiferous tubules. Because this hormone influences both male and female gametes, it is also called the gametokainetic factor. అంటే చూడండి, మీకు ఇప్పుడు అర్థమైంటుంది ఇది. ఎందుకంటే ఇవి డీటెయిల్గా ఇంటర్లో కూడా సేమ్ పిట్యూటరీ గ్లాండ్ గురించి మనం చదువుకుంటాము. మళ్ళీ మనకుంది కాబట్టి చూడండి. ఈ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే ఏంటంటే, ఈ హార్మోను మేల్ ఓవేరియన్ ఫోలికల్స్ను మెచ్యురేషన్ చేస్తాయి. అంటే మన ఓవరీస్లో ఎలా ఉంటుందంటే, చూడ్డానికి ఫీమేల్ ఓవరీస్ మనం తేనె పట్టు చూసింటారు కదా, అట్లా చిన్న ఛాంబర్స్ లాగా ఉంటుంది. అవి ఒక్కొక్క దాన్ని ఫోలికల్ అంటారు. అవి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఎగ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ చిన్న ఛాంబర్ లాగా ఉండేదాన్ని ఏమంటారంటే ఫోలికల్స్ అంటారమ్మా. ఈ ఫోలికల్స్ని మెచ్యురేషన్ కోసము ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది అవసరమమ్మా. ఇది ఫీమేల్ సెక్స్ హార్మోన్ అయినటువంటి ఈస్ట్రోజన్ సెక్రిషన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే ఈస్ట్రోజన్ సెక్రిషన్ అవ్వాలి అంటే ఇది ఏం చేస్తుందంటే స్టిమ్యులేట్ చేస్తుంది, ఈస్ట్రోజన్ సెక్రిషన్ అయ్యేలాగా అనమాట. ఇది ఫీమేల్లో చేసేటటువంటి ఫంక్షన్. ఫీమేల్లో ఏం చేస్తుంది, ఫోలికల్స్ అంటే ఏవి అని చెప్పాను ఇంతవరకు. ఆ ఫోలికల్స్
ఆ ఫొలికల్స్ మెచ్యురేషన్ జరగడం. మెచ్యురేషన్ అంటే ఏంటి, ఉండేది కొంచెం పెద్ద అవ్వడం, కొంచెం బాగా ఏంటి డెవలప్ అవ్వడం. ఓకేనా, మెచ్యురేషన్ జరగడము. అలాగే ఇది ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ అయినటువంటి ఈస్ట్రోజన్ హార్మోన్ని స్టిమ్యులేట్ చేయడము. ఈ 2 ఫంక్షన్స్ చేస్తుందమ్మా ఇది ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. నెక్స్ట్ ఇది మ్యాన్లో హార్మోన్ సెమినిఫెరస్. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే మ్యాన్లో ఆ సెమినిఫెరస్ ట్యూబ్యూల్లో స్పెమ్స్ పైకి, సెమినిఫెరస్ ట్యూబ్యూల్లోని స్పెమ్ పై ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే స్పెమ్స్ ఎక్కడ ఉంటాయి, సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్లో ఉంటాయి. ఓకేనా, ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ అన్ని అక్కడ ఉంటాయి, టెస్టిస్లో ఉంటాయి. ఓకేనా, ఈ ఇక్కడ ఉండే సెమినిఫెరస్ ట్యూబ్యూల్లో ఉండేటటువంటి ఈ స్పెమ్స్ పైన ఎక్కువ ఎఫెక్ట్ చూపించేది ఏ హార్మోన్ అంటే ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఓకేనా, నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది, మేల్ సెక్స్ హార్మోన్ ఈ మేల్ సెక్స్ హార్మోన్ అనేది ఆండ్రోజన్ ఉంటాయి కదా, వాటిని రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ గామెట్స్ కూడా అప్పుడు రిలీజ్ అవుతాయి. ఎందుకు రిలీజ్ అవుతాయి, ఈ హార్మోన్ సెక్రెషన్ అయింది కదా, ఈ హార్మోన్ వల్ల ఏమవుతుంది అంటే ఆ గామెట్స్, మేల్ గామెట్స్ అంటే స్పెమ్, ఫీమేల్ గామెట్స్ అంటే ఓవం, ఇవి రెండు రిలీజ్ అయ్యేలాగా చేసే హార్మోన్ ఏది అంటే ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనమాట. ఈ ప్రాసెస్ని ఏమంటారంటే గైనటోకెనిక్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. ఓకేనా, ఇప్పుడు మనము ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ గురించి చూసాము. ఈ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది మేల్లోను ఫీమేల్లోను సేమ్ ఒకే టైప్ ఆఫ్ ఫంక్షన్ చేస్తుంది. ఇక్కడ ఫీమేల్ అయితే ఏం చేస్తుంది, ఫొలికల్స్ని మెచ్యురేషన్ చేసి అలాగే సెక్స్ హార్మోన్ అయినటువంటి ఈస్ట్రోజన్ సెక్రెషన్కి స్టిమ్యులస్ ఇస్తుంది ఇది. అలాగే మేల్లో కూడా ఈ హార్మోన్ దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే స్పెమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే ఇది మేల్ సెక్స్ హార్మోన్ అయినటువంటి ఆండ్రోజన్ ఉన్నాయి కదా, ఈ ఆండ్రోజన్ని రిలీజ్ అయ్యేలాగా కూడా చేస్తానన్నమాట. ఈ హార్మోన్ వల్ల ఫైనల్గా ఏం తెలుస్తుందంటే మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ రిలీజ్ అవుతాయి హార్మోన్ స్టిమ్యులస్ వల్ల. ఓకేనా, ఈ ప్రాసెస్ని ఏమంటారంటే గ్యామిటోకైనిక్ ఫ్యాక్టర్ అంటారంట. ఈ ప్రాసెస్ అంతటిని ఏమంటారంటే గ్యామిటోకైనెటిక్ ఫ్యాక్టర్ అంటారు. ఓకేనా, ఇది ఏంటి, గొనడోట్రోపిన్ హార్మోన్ యొక్క ఫస్ట్ హార్మోన్. ఇంకా 2 హార్మోన్స్ ఉన్నాయి, ల్యూటినైజింగ్ హార్మోన్ అండ్ లూటియోజెనిక్ హార్మోన్. ఇంకా 2 ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ల్యూటినైజింగ్ హార్మోన్. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ద రప్చరింగ్ ఆఫ్ ఓవేరియన్ ఫోలికల్స్. అంటే చూడండి, ఇది ఏమైంది, ఓవేరియన్ ఫోలికల్స్ రప్చర్ అవ్వడం వలన LH అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట. ఫోలికల్స్ ఫస్ట్ చెప్పుకున్నటువంటి ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మెచ్యురేషన్ చేస్తాయి. ఆ మెచ్యురేషన్ వల్ల ఏమవుతుంది, అక్కడ ఓవం అనేది బాగా డెవలప్ అవుతుంది. డెవలప్ అయిన తర్వాత ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుంది, ఆ ఫొలికల్ని రప్చర్ చేస్తుంది. ఎందుకు రప్చర్ చేయడం వలన ఆ ఫొలికల్లో ఉండే ఓవం బయటకు రిలీజ్ అవ్వడానికి. ఓకేనా, అలాగే ల్యూటినైజింగ్ హార్మోన్ ఆ తర్వాత ఉండే డెవలప్మెంట్స్ అంతా ఎగ్ మీద, దీని నెక్స్ట్ ఫర్దర్ కాన్సెప్ట్ ఏంటంటే ఎగ్ మీద దాని కాన్సన్ట్రేషన్ ఉంటుందన్నమాట. ఎగ్ అంటే ఓవరీ. ఈ ఓవరీ ఎక్కడ ఓవలేషన్ జరగాల లేదా ఇంప్లాంటేషన్ జరగాల అనే వాటి కాన్సెప్ట్ మీద ఇది దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తుంది అనమాట. కార్పస్ లూటియం డెవలప్మెంట్కు LH రెస్పాన్సిబుల్ తీసుకుంటుంది అనమాట. కార్పస్ లూటియం అంటే ఏంటంటే ఈ ఫొలికల్ ఉంది కదా, ఫొలికల్ మెచ్యురేషన్ అయిన తర్వాత ఇక్కడ ఈ LH హార్మోన్ వల్ల రప్చర్ అయింది అని చెప్పుకున్నాం కదా, ఫొలికల్స్ రప్చర్ అయిపోయి ఓవం అనేది రిలీజ్ అయిపోయి ఉంటుంది కదా, ఎక్కడ ఏ ఫొలికల్లో ఓవం డెవలప్ అయ్యి అక్కడ రిలీజ్ అయిందో అక్కడ ఖాళీ వచ్చింది కదా, ఆ ఖాళీగా ఉండేటటువంటి దాన్ని ఏమంటారంటే, ఖాళీగా ఉండేటటువంటి ఫొలికల్ని ఏమంటారంటే కార్పస్ లూటియం అంటారు. మొదటిగానే దాన్ని కార్పస్ లూటియం అనరు. ఎప్పుడైతే ఓవం రిలీజ్ అయిపోయిన తర్వాత ఖాళీ అవుతుందో అప్పుడు దాన్ని ఏమంటారంటే ఆ ఫొలికల్ని కార్పస్ లూటియం అంటారు. ఓకేనా, నెక్స్ట్ రెస్పాన్సిబుల్ కార్పస్ లూటియంకి కూడా LH హార్మోన్ రెస్పాన్సిబుల్ తీసుకుంటుందమ్మా. ప్రొజెస్టిరాన్ సెక్రీషన్స్కి కూడా రెస్పాన్స్ తీసుకుంటుంది. ప్రొజెస్టిరాన్ రెస్పాన్స్ కూడా, ప్రొజెస్టిరాన్ కూడా ఫీమేల్ రిలీజ్ చేసేటటువంటి ఆ సెక్షువల్ హార్మోనే ఇది కూడా ప్రొజెస్టిరాన్.
మేల్కి అయితే కనుక ఆండ్రోజన్ టెస్టోస్టిరాన్, దీనికైతే కనుక ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్, ఫీమేల్లో ఉండేటటువంటి ఈ 2 టైప్ ఆఫ్ హార్మోన్స్. ఓకేనా. నెక్స్ట్ ఇది టెస్టిస్ని కూడా స్టిమ్యులేట్ చేసి మేల్ సెక్స్ హార్మోన్స్ టెస్టోస్టిరాన్ రిలీజ్ అయ్యేలా చేస్తుంది. ఈ హార్మోన్ ఏమవుతుందంటే మేల్స్లో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అయినటువంటి ఆ బాడీ మీద హెయిర్ రావడము, డీపర్ వాయిస్కి ఇది కారణమవుతుంది అనమాట. అలాగే ఫీమేల్లో ఫోలికల్స్ రప్చర్ అయిన దాని నుండి ఎగ్స్ రిలీజ్ అవుతుంది కదా, ఆ తర్వాత ఏమవుతుందంటే ఇది ల్యూటినైజింగ్ హార్మోన్ స్రవిస్తుంది అనమాట, అంటే సెక్రెషన్ చేస్తుంది. చూడండి, ఈ ఫోలికల్స్ రప్చర్ అయిన తర్వాత ఆ ఓవం అనేది బయటకు రిలీజ్ అయిపోయిన తర్వాత దాన్ని కర్పస్ లూటియం అంటారు అని చెప్పుకున్నాం కదా. అక్కడి నుంచి హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ ఏంటి అంటే ల్యూటినైజింగ్ హార్మోన్. ఇదే హార్మోన్ మిగిలిన ఫోలికల్స్ని కర్పస్ లూటియంగా మార్చడానికి, మిగిలిన వాటిని కూడా మిగిలినటివి ఇంకా ఒక్కొక్క ఎగ్ 1 మంత్కి రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, అట్లా రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిగిలిన ఫాలికల్స్ కూడా కర్పస్ లూటియం లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఒకసారి చూడండి, ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది ఓవేరియన్ ఫోలికల్స్ అనేటివి రప్చర్ అయిన దాని వల్ల ల్యూటినైజింగ్ హార్మోన్ అనేది రిలీజ్ అయింది. ఎల్హెచ్ అంటే ల్యూటినైజింగ్ హార్మోన్, షార్ట్ ఫామ్ ఎల్హెచ్. ఈ ఎల్హెచ్ ఏం చేస్తుంది, కార్పస్ లూటియం డెవలప్మెంట్కు, అలాగే కార్పస్ లూటియం డెవలప్మెంట్కు ఏది రెస్పాన్సిబుల్ అంటే ఎల్హెచ్ హార్మోన్. ఈ హార్మోన్ ల్యూటినైజింగ్ హార్మోన్. అలాగే ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ సెక్రిషన్ కూడా ఏది రెస్పాన్సిబుల్ అంటే ఎల్హెచ్. టెస్టిస్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది ఇది, అంటే ఫీమేల్లో కూడా ఉంటుంది కొద్దిగా, దీని ఎఫెక్ట్ కొద్దిగా ఉంటుంది. ఓకేనా. అందుకే వీటి డామినెన్స్ ఎక్కడ ఏమి ఉంటే వాళ్ళు అలా మేలా ఫీమేలా అనేది తెలుస్తూ ఉంటుంది. అందుకే ఒక్కొక్కసారి మేల్స్లో కూడా ఫీమేల్ క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు, ఈ ప్రొజెస్టరాన్ ఒకవేళ వల్ల ఎక్కువగా సెక్రెషన్ జరిగిపోయింది అనుకో, ఆ వాయిస్లోను వాళ్ళు చేసే వాళ్ళు ఏదో ఒక టైప్లో రెడీ అవుతుంటారు కదా, అదంతా కూడా ఫీమేల్ క్యారెక్టర్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఇది కొద్దిగా ఉంటుంది మేల్లోను ఫీమేల్లో, రెండు మేల్కి సంబంధించిన హార్మోన్స్ ఫీమేల్లోనూ ఉంటుంది, ఫీమేల్ కూడా మేల్కి కూడా వెళ్తాయి. అప్పుడు కొద్దిగా అంటే ఆపోజిట్ సెక్స్ది కొద్దిగా ఉండి వాళ్ళ సెక్స్కి సంబంధించింది ఎక్కువ హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇది ఆపోజిట్గా జరిగింది అనుకో, ఫీమేల్ లాగా ఉండడము, అలాగే ఫీమేల్ మేల్ లాగా ఉండడము, అలా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా లేడీస్కి కూడా అంతే. ఇక్కడ ఉండేటటువంటి ఇవి ఉన్నాయి కదా ఆండ్రోజన్స్, ఇవి ఒకవేళ ఫీమేల్లో కూడా లైట్గా ఉంటాయి హార్మోన్స్, అవి కన్నా ఎక్కువ డామినేషన్ చేసినాయనుకో, అందుకే ఫేస్లో హెయిర్ ఉండడము, కొద్దిగా మిస్టాచ్ లాగా కనిపించడము, ఫేస్ మీద గడ్డం దగ్గర చిన్న హెయిర్ రావడం, అదంతా ఎందుకు అంటే మేల్కు సంబంధించిన హార్మోన్స్ వాటి క్వాంటిటీ కొంచెం ఎక్కువ అయిన దానివల్ల ఫీమేల్లో కూడా మేల్ క్వాలిటీస్ వచ్చేస్తూ ఉంటాయి. అర్థమైందా. ఇవి ఎంత కరెక్ట్గా ఎంత రెస్పాన్సిబుల్ అంతా కూడా ఈ ల్యూటియం హార్మోన్దే, అంటే వీటి సెక్రెషన్ క్వాంటిటీ అంతా కూడా ల్యూటియం హార్మోనే చూసుకుంటుంది అనమాట. ఒకవేళ ఇంబ్యాలెన్స్ అయిందనుకో, ఇలా ఆపోజిట్ సెక్స్ సంబంధించినటువంటి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అనేటివి బయటపడుతూ ఉంటాయి అనమాట, ఆపోజిట్గా ఉండేటటువంటి మేల్ అండ్ ఫీమేల్స్లో. చూడండి, ఈ మేల్స్లో ఏం చేస్తుందంటే ఇక్కడ ఉండే ఈ హార్మోన్ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఏం చేస్తుందంటే సెక్షువల్ క్యారెక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఏ సెక్షువల్ క్యారెక్టర్స్ జనరల్గా మేల్కి అయితే కనుక ఇక్కడ భుజాలు ఆర్మ్ సైడ్ ఇక్కడ బాగా వెడల్పోవడము, బాడీ మీదంతా హెయిర్ రావడము, అలాగే మిస్టాచ్ రావడము, వాయిస్ డీప్గా కొంచెం లావుగా బండగా ఉన్నట్టుగా కనపడడం, ఇదంతా కూడా దేని ఎఫెక్ట్ అంటే ల్యూటినైజింగ్ హార్మోనే చేస్తుంది ఇదంతా. ఓకేనా. ఇది ల్యూటినైజింగ్ హార్మోన్ గురించి. నెక్స్ట్ చూడండి, దీన్నే ప్రొలాక్టిన్ అనొచ్చు. నెక్స్ట్ హార్మోన్ని ఏది గొనెడోట్రోపిన్లో ఉండేటటువంటి థర్డ్ హార్మోన్ ప్రొలాక్టిన్. జనరల్గా ప్రొలాక్టిన్ అనే ఎక్కువ పిలుస్తూ ఉంటాం ఇక్కడ ఉండే లాక్టోజెనిక్ హార్మోన్ కన్నా. ఎందుకు అంటే ల్యూటినైజింగ్ హార్మోన్ లాక్టోజెనిక్ హార్మోన్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనేసి జనరల్గా ప్రొలాక్టిన్ అనేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రొలాక్టిన్ చూడండి, ఇట్ ఈజ్ ఏ ప్రోటీన్ సెక్రెటెడ్ బై ద రెడ్ అడిపోఫిల్స్ ఆన్ ద pars digitalis
ద మాలిక్యులర్ వెయిట్ ఈజ్ అబౌట్ 25,000. అంటే చూడండి, దీన్ని పాస్ డిస్టాలిస్ యొక్క రెడ్ ఎసిడోఫిల్స్ ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. ఈ ఇక్కడ ఉండేటటువంటి ఈ హార్మోన్ని. దీని మాలిక్యులర్ వెయిట్ ఎంత ఉంటుంది అంటే 25,000 ఉంటుంది. దీని మాలిక్యులర్ వెయిట్ 25,000 ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇన్ ఫీమేల్ చూడండి, ఇన్ ఫీమేల్ అమాంగ్ mammals the hormone maintains the corpus luteum. It is responsible for the continued production of propagation in female, which plays a vital role in maintaining pregnancy. అంటే చూడండి, ఇక్కడ ఏముందంటే ఫీమేల్స్లో ఈ కార్పస్ లూటియం మెయింటైన్ చేసేది ఏది అంటే, కార్పస్ లూటియం ఏంది, కార్పస్ లూటియం ఏంది మెయింటైన్ చేసేది అనుకుంటే ఏం లేదు, ఆ కార్పస్ ఖాళీగా ఉంటుంది కదా, ఫొలికల్స్, ఆ ఖాళీగా ఉండే దాని నుంచి హార్మోన్స్ సెక్రెషన్ అవ్వాలి. ఆ హార్మోన్స్ సెక్రెషన్ అవ్వడానికి నెక్స్ట్ ఫర్దర్ డెవలప్మెంట్ అంతా కూడా ఇది చూసుకుంటుంది అనమాట, ప్రొలాక్టిన్ అనేటటువంటి ఈ హార్మోన్ అనేది. అలాగే ప్రొజెస్టరాన్ అనేది ఇది ఎప్పుడు ఏమవుతుందంటే, ఈ ప్రొజెస్టరాన్ ఎప్పుడు రిలీజ్ అయ్యేలాగా చూస్తుంది అనమాట. ఈ ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ప్రొజెస్టరాన్ని కూడా రిలీజ్ అయ్యేలాగా చూస్తుంది అనమాట. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే ప్రెగ్నెన్సీ పీరియడ్లో చాలా ఎక్కువ వైటల్ రోల్ని ఇది చేస్తుంది అనమాట. ఏం చేస్తుంది ఈ హార్మోన్ ప్రెగ్నెన్సీ అప్పుడు అంటే, ప్రొజెస్టరాన్ ఏం చేస్తుంది అంటే, మనకి యూటరస్ ఉంది కదా, యూటరస్ వాల్స్, ఎండోమెట్రియం అవి ఉన్నాయి కదా, 3 లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ ప్రతి మంత్కి ఏమవుతుందంటే బాగా థిన్గా అవుతాయి. బాగా థిన్గా అవడము, థిక్గా అవడము జరుగుతుంది. థిన్గా ఎప్పుడవుతుంది అంటే, ఇంకా ఓవలేషన్ టైం అంటే ఓవలేషన్ కాకముందు వరకు థిన్గానే ఉంటుంది. ఎందుకు, అప్పుడేమన్నా ఒకవేళ ఫర్టిలైజేషన్ జరిగితే ఇంప్లాంటేషన్ కోసం బాగా మందంగా జరుగుతుంది అనమాట. ఓకేనా. ఒకవేళ ఫర్టిలైజేషన్ జరగలేదనుకో, ఇంప్లాంటేషన్ అవ్వదు కదా, ఫర్టిలైజేషన్ లేకపోతే. ఇంప్లాంటేషన్ లేదు కాబట్టి ఓవలేషన్ జరిగిపోయేటప్పుడు ఏమవుతుంది అంటే, ఈ ఎండోమెట్రియం మళ్ళీ థిన్గా అయిపోతుంది. థిక్గా మారడం, థిన్గా మారడం, ఇలా అంతా చేసేది ఏది అంటే ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్రొజెస్టరాన్ హార్మోన్. ఓకేనా. ఇంకా ప్రొజెస్టరాన్లో ఇక్కడ మనకు ల్యూటియోట్రోఫిన్ హార్మోన్ ఇది ఉంది కదా, ఇది మెమరీ గ్లాండ్ ప్రొలిఫరేషన్కి అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్ అసోసియేషన్ విత్ ఈస్ట్రోజన్ ద LTH ప్రమోట్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ mammary glands and the secretion of milk immediately after the child birth. అంటే చూడండి, ఇక్కడ ఇదేం చేస్తుంది, LTH ప్రొజెస్టరాన్ ఈ ఈ రెండు ఏం చేస్తాయంటే, మ్యామరీ గ్లాండ్స్ ఉంటాయి కదా, మిల్క్ ప్రొడక్షన్ అవడానికి ప్రొలిఫరేషన్ చేస్తుంది అనమాట. ఎప్పుడు, ఆఫ్టర్ బర్త్, ఎప్పుడైతే డెలివరీ అవుతుందో వెంటనే ఇదేం చేస్తుంది, మిల్క్ వచ్చేలాగా చేస్తుంది అనమాట. ఇమ్మీడియట్లీ సెక్రెషన్కి యూజ్ అవుతుంది. ఇమ్మీడియట్లీ సెక్రెషన్ జరగాలి కదా, బర్త్ అయిన తర్వాత, బేబీ డెలివరీ అయిన తర్వాత బేబీకి ఫీడ్ అవసరం కదా. 3 కొలెస్ట్రామ్ అంటారు కదా, ఫస్ట్ 3 days ఉండేటటువంటి మ్యామరీ గ్లాండ్స్ నుంచి వచ్చేటటువంటి ఆ మిల్క్ చాలా చాలా ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది అందులో, కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి కదా 3 days, ఫస్ట్ 3 days. అందుకోసం అనేసి వెంటనే మిల్క్ సెక్రెషన్ అయ్యేలాగా ఈ ప్రొజెస్టరాన్, LTH ఇవి రెండు ఏం చేస్తాయంటే, LTH అంటే ఏంటి, ఇదే LTH అంటే ఈ ప్రొలాక్టిన్ కూడా లాక్టోట్రోఫిన్ హార్మోన్ అన్నాం కదా, LTH అంటారు. ఈ LTH అంటే ప్రొలాక్టిన్, ప్రొజెస్టరాన్, ఇవి రెండు కూడా చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అలాగే ఇట్ స్టిమ్యులేట్ ద ప్రొలిఫరేషన్ ఆఫ్ గ్లాండులర్ ఎలిమెంట్స్ ఆఫ్ ద mammary gland during pregnancy and thus help in complete development of the breast. అంటే చూడండి, ఇక్కడ ప్రెగ్నెన్సీ టైంలో ఏం చేస్తుంది, మెమరీ గ్లాండ్స్లో గ్లాండులర్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, గ్లాండ్స్ ఉంటాయి కదా, ఆ గ్లాండ్స్ని ఏం చేస్తుంది, ప్రొలిఫరేషన్ చేస్తుంది. మెమరీ గ్లాండ్ అనే దాంట్లో మళ్ళీ చిన్న చిన్న గ్లాండ్స్ ఉంటాయమ్మా, ఆ గ్లాండ్స్ ఇది ఏం చేస్తుందంటే డెవలప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి,
Prolactin stimulates the enlargement of the calf glands which secretes calf milk. అంటే ఇది ఇంకా ఏం చేస్తుందంటే ఈ ప్రొలాక్టిన్ బర్డ్స్లో కూడా కొంచెం దీని రోల్ ఉంది. బర్డ్స్లో ఏం చేస్తుందంటే క్రాఫ్ గ్లాండ్ అంటే అన్నాశయం ఉంటుంది మనకు డైజెషన్ మనకు స్టమక్ లాగా. ఈ క్రాఫ్ గ్లాండ్ డెవలప్మెంట్ చేసి ఆ డెవలప్మెంట్కి అయ్యేటటువంటి స్టిమ్యులేషన్ చేస్తుంది అనమాట ఈ ప్రొలాక్టిన్. ఓకేనా. క్రాఫ్ మిల్క్ సెక్రిషన్ అయ్యేలాగా యూజ్ అవుతుంది. క్రాఫ్ మిల్క్ అంటే ఏంటంటే మీరు చూసింటారు బర్డ్స్, మదర్ బర్డ్ బేబీ బర్డ్కి వాటి నోటి నుంచి కొంచెం డైజెస్ట్ చేసినటువంటి ఆ ఫుడ్ని నోటి నుంచి నోట్లో పెడుతూ ఉంటాయి. వాటిని ఏమంటారంటే క్రాప్ గ్లాండ్ అంటారు, క్రాప్ మిల్క్ అంటారు. క్రాప్ మిల్క్ కొంచెం డైజెస్ట్ చేసి ఆ బాడీలో ఉండేటటువంటి అలా డైజెస్ట్ అయినటువంటి ఆ ఫుడ్ను ఆ బేబీకి ఇస్తూ ఉంటారు అనమాట. దాన్ని ఏమంటారంటే క్రాప్ మిల్క్ అంటారు. ఇవి జరగాలన్నా కానీ ఈ ప్రొలాక్టిన్ అవసరం అనమాట. ఓకేనా. ఈ ప్రొలాక్టిన్ గురించి ఒక్కసారి చూడండి. ఈ ప్రొలాక్టిన్ దీన్ని పాస్ డిస్టాలిస్లో ఉండేటటువంటి రెడ్ యాసిడోఫిల్స్ ప్రొడ్యూస్ చేస్తుందమ్మా. దీని మాలిక్యులర్ వెయిట్ 25,000 ఏది ప్రొలాక్టిన్. అలాగే చూడండి, ఫీమేల్స్లో కార్పస్ ల్యూటియం మెయింటెనెన్స్కి ఇది చాలా అవసరము. ప్రొజెస్టరాన్ ఎప్పుడు ప్రొడక్షన్ జరిగేలా చేస్తుంది అనమాట. ప్రొజెస్టరాన్ అనే హార్మోన్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవ్వాలి అనే దానికి ప్రొలాక్టిన్ అవసరం అనమాట. ఈ హార్మోన్ ప్రెగ్నెన్సీ టైం ఆ పీరియడ్లో కూడా ఎక్కువ వైటల్ రోల్ని ఇది చేస్తుంది అనమాట. దీని రోలు ప్రొజెస్టరాన్ ఎల్ఈహెచ్ అంటే ప్రొజెస్టరాన్లో ఈ ప్రొలాక్టిన్ మెమరీ గ్లాండ్స్ ప్రొలిఫరేషన్కి యూజ్ అవుతుందన్నమాట. అలాగే ఆఫ్టర్ బర్త్ మిల్క్ ఇమ్మీడియట్లీ సెక్రిషన్ కొరకు ఇది యూజ్ అవుతుందమ్మా. ప్రెగ్నెన్సీ టైంలో మెమరీ గ్లాండ్స్లోని గ్లాండులార్ ఎలిమెంట్స్ని ప్రొలిఫరేషన్ చేసి మెమరీ గ్లాండ్ని కంప్లీట్గా డెవలప్ అయ్యేలా చేస్తుంది. అలాగే ప్రొలాక్టిన్ బర్డ్స్లో కూడా క్రాప్ గ్లాండ్ని డెవలప్మెంట్ చేసి డెవలప్మెంట్కు స్టిమ్యులస్ ఇచ్చి క్రాప్ మిల్క్ సెక్రిషన్కి యూజ్ అవుతుంది. ఓకేనా. ఇదేంటి ఇందాక ఇదంతా ఈ 3 హార్మోన్స్ గొనెడోట్రోపిక్ హార్మోన్ గురించి చూసాము. అవే ఏ హార్మోన్స్ అంటే ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోను, లూటినైజింగ్ హార్మోను, ప్రొలాక్టిన్. ఓకేనా. 3 హార్మోన్స్ వచ్చి గొనెడోట్రోపిక్ హార్మోన్కి సంబంధించినవి. నెక్స్ట్ చూడండి, డయాబెటోజెనిక్ హార్మోన్. ఓకేనా. ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద యాంటీరియర్ లోబ్ ఆఫ్ అడినోహైపోఫైసిస్ and after the metabolism of carbohydrates it produces a diabetic state in a normal healthy man by inhibiting the action of insulin by diminishing of production of insulin by the pancreas. ఇదేం చేస్తుందంటే ఇదేంటంటే డయాబెటోజెనిక్ హార్మోన్ చూడండి. ఇది ఎక్కడుంది, యాంటీరియర్ లోబ్ ఉంది కదా, పోస్టీరియర్ యాంటీరియర్, ముందుది వెనుక. యాంటీరియర్ లోబ్లో అడినోహైపోఫైసిస్ నుండి ప్రొడ్యూస్ అవుతుందమ్మా. ఇది యాంటీరియర్ లోబ్ అయినటువంటి హైపోఫైసిస్ నుంచి ఇది ప్రొడ్యూస్ అయి ఉంటుంది. అలాగే దీని ఎఫెక్ట్ ఏమంటే కార్బోహైడ్రేట్స్ని ఎక్కువగా మెటబాలిజం చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా. కార్బోహైడ్రేట్స్, లిపిడ్, ప్రోటీన్ తింటుంటారు కదా, అవి మెటబాలిజం అంటే అవి అరగడానికి యూజ్ అవుతుందమ్మా. ఇది ఇన్సులిన్ యాక్ట్ని ఇన్హిబిట్ చేసి జనరల్గా ఉండాల్సినటువంటి హెల్తీ మ్యాన్కి ఉండే విధంగా డయాబెటిక్ స్టేట్ని కల్పిస్తుంది అనమాట. చూడండి, ఇన్సులిన్ గన ఎక్కువ తక్కువ అయితే దాన్నే మనం షుగర్ అంటూ ఉంటాం. షుగర్ అంటే ఏంటి, ఈ ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ ఇది ఏమవుతుంది అంటే బయట వచ్చేస్తూ ఉంటుంది, అంటే యూరిన్ ద్వారా. ఓకేనా. అలా జరగకూడదు అంటే ఏం చేయాలి అంటే ఈ డయాబెటోజెనిక్ హార్మోన్ అనేది ఉండాలన్నమాట. ఇదేం చేస్తుందని చెప్పారు, ఇన్సులిన్ స్టేట్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఓకేనా. ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యి ఇన్సులిన్ ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. ప్యాంక్రియాస్ నుంచే కదా ఇన్సులిన్ రిలీజ్ అయ్యింది. ప్యాంక్రియాస్ని మిక్స్డ్ గ్లాండ్ అంటామనేసి నేను మీకు ప్రాక్టికల్కి సంబంధించినటువంటి స్లైడ్లో ప్యాంక్రియాస్ గురించి చదువుకున్నాం మనం. ప్యాంక్రియాస్ని మిక్స్డ్ గ్లాండ్ అంటారు. ఎందుకు, ఎక్సోక్రైన్ ఎండోక్రైన్ గ్లాండ్స్ రెండు అందులో ఉన్నాయి, అందుకే దాన్ని మిక్స్డ్ గ్లాండ్ అన్నారు. ఓకేనా. ఇది డయాబెటోజెనిక్ హార్మోన్. నెక్స్ట్ కీటోజెనిక్ హార్మోన్.
It is secreted by the anterior lobe of pituitary body and increases the breakdown of fats into ketone bodies which appear in the blood and urine. అంటే చూడండి, కీటోజెనిక్ హార్మోన్, ఈ హార్మోన్ ఏం చేస్తుంది, ఇది కూడా యాంటీరియర్ లోబ్ పిట్యూటరీ గ్లాండే. ఇది ఇది ఏం చేస్తుందంటే పిట్యూటరీ లోబ్ నుండి ఇది సెక్రెట్ అవుతుందమ్మా, ఈ కీటోజెనిక్ హార్మోన్ అనేది. ఈ హార్మోను బ్లడ్ అండ్ యూరిన్లో కనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ హార్మోన్ గురించి పెద్దగా ఇవ్వలేదు, మనకి ఇచ్చిన వరకు చదువుకున్నాం చాలు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ హార్మోన్ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ MSH. ఓకేనా, అండ్ ఇంటర్మీడియన్ ఎలా అన్నా అనవచ్చు. జనరల్గా MSH అంటూ ఉంటారు దీన్ని. మెలనోసైట్స్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, మీకు పేరు తెలుస్తేనే అర్థం అయిపోవాలా, మెలనోసైట్ని స్టిమ్యులేట్ చేసే హార్మోన్. సో MSH. మెలనోసైట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి, జనరల్గా స్కిన్లోనే ఉంటాయి కదా. స్కిన్ కలర్ కోసము మెలనోసైట్స్ అనేవి ఉంటాయని, కొందరికి ల్యాక్ అవ్వడం వల్లనే వైట్గా ఉంటారు, కొందరు మరీ ఎక్కువ ఉన్నందు వల్ల బాగా బాగా డార్క్ కలర్లో కనిపిస్తుంటారు కదా, అదే ఈ మెలనోసైట్స్ గురించి చూద్దాం. ఇట్ ఈజ్ polypeptide and formerly known as intermediate. It is found in two forms, alpha MSH and beta MSH. Alpha MSH has 12 amino acids and beta MSH has 18 amino acids. It secretes by a intermediate lobe of pituitary gland and has some embryological origin as that of anterior lobe. Sometimes it difficult to identify it from the anterior lobe. అంటే దీని ఆరిజిన్ గురించి చెప్తున్నారు చూడండి. ఈ హార్మోన్ ఇంతవరకు ఇంటర్మీడియట్ హార్మోన్ అని పిలిచేవారు. ఇంటర్మీడియట్ హార్మోన్ అంటే పోస్టీరియర్కి యాంటీరియర్కి మధ్యలో లోబ్ ఉంటుంది కదా, అక్కడ అనమాట ఇంటర్మీడియట్ హార్మోన్ అని పిలిచేవాళ్ళమ్మా. ఇది 2 ఫామ్స్లో కనిపిస్తుంది, అదే ఆల్ఫా బీటా. ఆల్ఫా MSH, బీటా MSH. ఆల్ఫా MSHలో 12 అమైనో యాసిడ్స్ ఉంటాయమ్మా, అలాగే బీటా MSHలో అయితే 18 అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఓకేనా, ఇది హార్మోన్, ఈ హార్మోన్లో ఉంటాయి ఇవన్నీ. నెక్స్ట్ MSH, బీటా MSH చూస్తే కనుక దీనిలో 18 అమైనో యాసిడ్స్ ఉన్నాయి. దీనిని పిట్యూటరీ గ్లాండ్ యొక్క ఇంటర్మీడియట్ లోబ్ సెక్రిషన్ చేస్తుంది. ఇంటర్మీడియట్ లోబ్ అంటే ఏమని, పోస్టీరియర్ యాంటీరియర్ కాకుండా మధ్యలో ఉండే లోబ్ని ఇంటర్మీడియట్, మధ్యలో ఒక చిన్న జంక్షన్ అనుకుంటే అక్కడ దాన్ని ఏమంటారు, ఇంటర్మీడియట్ లోబ్ అంటారు. ఇవి కొన్నిసార్లు యాంటీరియర్ లోబ్ నుంచి సెక్రిషన్ అయ్యేదాన్ని అంటే ఇది యాంటీరియరా లేదా ఇంటర్మీడియటా అని గుర్తించేది కొంచెం కష్టంగా ఉందంట. ఓకేనా, కరెక్ట్గా తెలుసుకోలేకపోతున్నారంట ప్రజెంట్ డేస్లో. ఓకేనా, ఇంకా వీటి ప్రాపర్టీస్ చూద్దాం. In fishes, amphibians and reptiles, this hormones helps in darkening of skin by dippers in melanocytes or pigment cells. It stimulates the production of new pigments, especially in fish and amphibians. ఎందుకు ఫిష్ యాంఫీబియన్స్ అంటే చెప్తాను. నెక్స్ట్ చూడండి, ఈ ఫిషెస్, యాంఫీబియన్స్, రెప్టీలియా వీటిలో ఈ హార్మోను మెలనోఫోర్ సెల్స్లో ఉండి ఇది స్కిన్ డార్కనింగ్కి యూజ్ అవుతుంది అనమాట. ఫిష్, యాంఫీబియన్లో ఈ హార్మోన్ కొత్త పిగ్మెంట్ ప్రొడక్షన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఎందుకు అసలు వీటికి ఎందుకు ఎక్కువ పిగ్మెంట్స్, వీటిల్లో మెలనోసైట్స్ ఉన్నాయి అంటే ఎందుకున్నాయి అంటే ఇవి వాళ్ళ ఎనిమీస్ నుంచి ప్రొటెక్షన్ కోసమే. ఎక్కడ ఎన్విరాన్మెంట్ ఏ కలర్లో ఉందో అలా చేంజ్ అయిపోతాయి ఈ పిగ్మెంట్ సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాగ్ గ్రీన్గా ఉంటుంది కదా, గ్రీన్గా ట్రీస్ మీద ఉన్నప్పుడు గ్రీన్గా అది కనపడదు అనమాట సరిగ్గా వాళ్ళ ఎనిమీస్కి, అప్పుడు అది సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకుంటుంది అనమాట ఆ విధంగా. నెక్స్ట్ చూడండి, ఇట్ రోల్స్ ఇన్ బర్డ్స్ ఇన్ అన్సర్టైన్. అంటే బర్డ్స్లో ఈ హార్మోన్ యొక్క రోల్ అనేది అంత కరెక్ట్గా తెలియలేదంట. ఇట్ స్టిమ్యులేట్స్ ద సింథసిస్ ఆఫ్ మెలనిన్ ఇన్ మమ్మేలియన్ స్కిన్. మ్యామల్స్ యొక్క స్కిన్లో మెలనిన్ సింథసిస్ స్టిమ్యులేట్ చేస్తుంది ఈ హార్మోన్. ఓకేనా, మ్యామల్స్ స్కిన్లో కూడా ఈ హార్మోన్ ఉంటుంది. అవి ఏంది, పిగ్మెంట్ సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి అనమాట. ఆ పిగ్మెంట్ సెల్స్ వల్లనే మనకి కలర్ అనేది వస్తుంది. ఓకేనా, మ్యామల్స్కి కూడా. ఓకేనా, నెక్స్ట్ చూడండి,
ద డార్కెనింగ్ ఆఫ్ స్కిన్ ఇన్ హ్యూమన్స్ ఈజ్ డ్యూ టు ఎంఎస్హెచ్. అంటే హ్యూమన్స్లో ఎంఎస్హెచ్ వల్ల స్కిన్ డార్క్గా కనిపిస్తుంట. అంటే ఈ మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఎక్కువగా ఉండే వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుంది, డార్క్గా ఉంటుంది, అంటే బ్లాక్గా ఉంటుంది అర్థం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ద రెగ్యులేషన్ ఆఫ్ ద హార్మోన్స్ ఈజ్ కంట్రోల్డ్ బై ద సన్లైట్. అంటే చూడండి, ఈ సన్లైట్ వల్ల ఈ హార్మోన్ ఏమవుతుందంటే యొక్క రెగ్యులేషన్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ హార్మోన్ చేసే ఫంక్షన్ అనేది సన్లైట్ కన్నా పడింది అనుకో కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ద సెక్రెషన్ ఆఫ్ ఎంఎస్హెచ్ ఈజ్ డిప్రెస్డ్ బై గ్లూకోకార్టికాయిడ్స్. అంటే ఈ ఎంఎస్హెచ్ ఈ హార్మోన్ బ్లడ్లో గ్లూకోకార్టికాయిడ్ స్టేట్లో కన్నా ఉంటే ఎంఏఎస్హెచ్ సెక్రీషన్ అవ్వడం తగ్గుతుంది అనమాట. అంటే గ్లూకోకార్టికాయిడ్స్ ఎక్కువ ఉన్నాయనుకో ఎంఏఎస్హెచ్ అనేటివి తగ్గిపోతాయి, అంటే ఆపోజిట్. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్లీ ఇట్ ఈస్ proved that the secretion of MSH is under the control of hypothalamus. When hypothalamus is damaged, MSH is secreted, resulting in the darkening of the skin. అంటే చూడండి, ఇప్పుడు ఈ ఎంఎస్హెచ్ సెక్రిషన్ అనేది హైపోథలామస్ కంట్రోల్లో ఉంటుంది. హైపోథలామస్ ఎక్కడ ఉంటుంది చెప్పాను నేను, ఉంటుంది. ఈ హైపోథలామస్కి డ్యామేజ్ కానీ అయితే దీని సెక్రిషన్ ఎక్కువయ్యి స్కిన్ డార్క్గా అయిపోతుంది. అంటే హైపోథలామస్ కరెక్ట్గా ఉంటే ఒక స్కిన్ అనేది ఒక మాదిరిగా ఉంటుంది. ఈ హైపోథలామస్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది, స్కిన్ డార్క్గా చేంజ్ అయిపోతుంది అనమాట. ఓకేనా, డార్క్గా చేంజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఈరోజు క్లాస్లో మనము ఎన్ని హార్మోన్స్ గురించి చదువుకున్నాం. జనరల్గా దీంట్లో 3 ఉన్నాయి, అయినా ఆ 3 హార్మోన్సే కదా లెక్కకి. ఓకే, ఇక్కడ 1 2 3 4 5 6 హార్మోన్స్ గురించి ప్రజెంట్ క్లాస్లో మనం తెలుసుకున్నాము. ఒక్కసారి చూడండి, ఇక్కడ మనం ఏమి చెప్పుకున్నాము, గొనాడోట్రోపిన్ హార్మోన్ కదా, GTH. ఇది 3 హార్మోన్స్ కాంబినేషన్ అని చెప్పుకున్నాము. ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ప్రొలాక్టిన్ అనేసి ఇవి ప్రోటీన్తో ఫామ్ అయి ఉంటాయి. ఈ హార్మోన్స్ రీప్రొడక్షన్ సిస్టంలో వేర్వేరు పార్ట్స్లో ఎక్కడన్నా అక్కడక్కడ ఉండి వాటి ఫంక్షన్ చేస్తూ ఉంటాయమ్మా. అలాగే ఫస్ట్ వన్ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. చూడండి, ఈ హార్మోన్ ఫీమేల్ ఓవేరియన్ ఫోలికల్స్ను మెచ్యురేషన్ చేస్తాయమ్మా. ఇది ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ అయినటువంటి ప్రొజెస్టరాన్ సెక్రిషన్ను స్టిమ్యులేట్ చేస్తుంది మెయిన్గా. ఇన్ మ్యాన్లో కూడా, అంటే మేల్లో కూడా ఈ హార్మోన్ సెమినిఫెరస్ ట్యూబ్యూల్లో ఉండే స్పెమ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుందమ్మా. ఓకేనా. అప్పుడు మేల్ సెక్స్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కదా, ఈ హార్మోన్ వల్ల మేల్ ఫీమేల్ గామెట్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. రిలీజ్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అయ్యే ఈ ప్రాసెస్ని ఏమంటారంటే గ్యామెటోకైనెటిక్ అంటారు, కైనెటిక్ ఫ్యాక్టర్ అంటారు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్ ల్యూటినైజింగ్ హార్మోన్. ఓవేరియన్ ఫోలికల్స్ రప్చర్ అవుతాయి కదా, అప్పుడు LH రిలీజ్ అవుతుందమ్మా. ఈ LH తర్వాత ఈ LH ఏం చేస్తుందంటే తర్వాత ఉండే డెవలప్మెంట్ ఆఫ్ ఓవమ్స్ ఉంటుంది కదా, వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఈ కార్పస్ లూటియం డెవలప్మెంట్కు LHS రెస్పాన్సిబుల్ తీసుకుంటుందమ్మా. ఆ కార్పస్ లూటియం నెక్స్ట్ ఎలా డెవలప్ అయినా కానీ అది దేని రెస్పాన్సిబుల్ అంటే LH, ల్యూటినైజింగ్ హార్మోన్. నెక్స్ట్ అలాగే ప్రొజెస్టరాన్ సెక్రిషన్స్ కూడా ఇది రెస్పాన్స్ అమ్మా. ఈ LH అనేది టెస్టిస్ని కూడా స్టిమ్యులేట్ చేసి మేల్ సెక్స్ హార్మోన్స్ అయినటువంటి టెస్టోస్టిరాన్ రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది ఇది LH హార్మోన్ అనేది. ఈ హార్మోన్ మేల్లో అంటే మేల్ మ్యామల్లో సెకండరీ సెక్షువల్, అంటే హ్యూమన్ బీయింగ్స్లో సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అయినటువంటి హెయిర్ ఆన్ ద బాడీ, డీపర్ వాయిస్, ఇలాంటివి దీనివల్లనే అమ్మా. అలాగే ఫీమేల్లో ఫొలికల్స్ రప్చర్ అయ్యి దాని నుండి ఎగ్స్ రిలీజ్ అవుతాయి కదా, తర్వాత ల్యూటినైజింగ్ హార్మోన్ దాన్ని సెక్రెషన్ చేసి మిగిలిన ఫొలికల్స్ని కార్పస్ ల్యూటియంగా చేంజ్ చేస్తుందమ్మా. ఇది ల్యూటినైజింగ్ హార్మోన్. నెక్స్ట్ ఏంటి, లాక్టోజెనిక్ హార్మోన్. దీన్ని పార్స్ డిస్టాలిస్ ఆ పార్ట్ నుంచి రిలీజ్ అవుతుంది. ఇది రెడ్ ఎస్నోఫిల్స్ ఉండేటటువంటి ఆ ఏరియా నుంచి ఇది ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్కడ, పార్స్ డిస్టాలిస్లో రెడ్
అసిడోఫిల్స్ ఉంటాయి కదా అక్కడ నుంచి. ఫీమేల్లో కార్పస్ ల్యూటియం మెయింటెనెన్స్కి ఇది చాలా యూజ్ అవుతుంది. అలాగే ప్రొజెస్టిరాన్ ప్రొడక్షన్ జరగాలంటే కూడా ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్రొలాక్టిన్ చాలా అవసరం అమ్మ. అలాగే ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఇది ఈ ప్రొలాక్టిన్ అనేది చాలా వైటల్ రోల్ ఉంది దీనికి. అంటే ఎలా ఉంది అంటే చూద్దాం చూడండి. ప్రొజెస్టరాన్, ఎల్టీహెచ్ ఇవి మ్యామరీ గ్లాండ్స్ ప్రొలిఫరేషన్ కోసం యూజ్ అవుతాయి. అలాగే ఆఫ్టర్ బర్త్ మిల్క్ ఇమ్మీడియట్లీ సెక్రెషన్ అవ్వడానికి కూడా ఈ ప్రొలాక్టిన్ అనేది యూజ్ అవుతుందమ్మా. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో మ్యామరీ గ్లాండ్లో ఇవి గ్లాండులర్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవి ప్రొలిఫరేషన్ అయ్యి మ్యామరీ గ్లాండ్ను కంప్లీట్గా డెవలప్ అయ్యేలాగా ఈ ప్రొలాక్టిన్ చేస్తుంది. నెక్స్ట్ చూస్తే ప్రొలాక్టిన్ బర్డ్స్లో కార్ప్ గ్లాండ్ డెవలప్మెంట్ చేసి స్టిమ్యులేట్ చేసి డెవలప్మెంట్కు స్టిమ్యులస్ చేస్తుంది. ఇది డెవలప్మెంట్ చేయదు, డెవలప్మెంట్ అయ్యేలాగా స్టిమ్యులస్ చేసి కార్ప్ మిల్క్ సెక్రిషన్కి యూజ్ అవుతుంది. కార్ప్ మిల్క్ అంటే చెప్పాను నేను, అంటే మదర్ బేబీకి వాటి బీక్ నుంచి ఇస్తూ ఉంటుంది చూడండి అది. ఇదమ్మా ఇది గొనిడోట్రోఫిక్ హార్మోన్ జీటీహెచ్. ఓకేనా, గొనిడోట్రోఫిక్ హార్మోన్. ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్లో గొనిడోట్రోఫిక్ హార్మోన్ అనేసి 5 మార్క్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఓకేనా, లేదా పిట్యూటరీ గ్లాండ్ అని అడిగారనుకోండి, మొత్తం అన్ని హార్మోన్స్ గురించి రాయాలి, ఎస్ఏ క్వశ్చన్ అది. ఇట్లా సపరేట్ చేసి అడిగితే కనుక 5 మార్క్స్ క్వశ్చన్స్ ఇలాగ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ డయాబెటోజెనిక్ హార్మోన్. ఇది యాంటీరియర్ లోబ్ అయినటువంటి అడినో హైపోపైసిస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందమ్మా. దీని ఎఫెక్ట్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ని మెటబాలిజం చేస్తుందమ్మా. అలాగే ఇది ఇన్సులిన్ మీద యాక్ట్ చేసి ఇన్హిబిట్ చేసి జనరల్గా హ్యూమన్ బీయింగ్కి ఎంత ఇన్సులిన్ అవ్వాలో అంత ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తుంది. ఈ ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి ఇన్సులిన్ కూడా ఇది ఇన్హిబిట్ చేస్తుంది, ఎక్కువ రిలీజ్ అవ్వనీయకుండా. ఓకేనా. నెక్స్ట్ కీటోజెనిక్ హార్మోన్. ఈ హార్మోను యాంటీరియర్ లోబ్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది కదా, అక్కడ నుండి సెక్రెషన్ అవుతుంది. ఈ హార్మోన్ బ్లడ్ అండ్ యూరిన్లో కనిపిస్తూ ఉంటుంది. దీని గురించి పెద్దగా ఇవ్వలేదమ్మా మనకు. అలాగే మెలనోసైటిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. మెలనోసైటిక్ ఈ హార్మోన్ ఇంతవరకు ఇంటర్మీడియట్ హార్మోన్ అని పిలిచేవారు. ఎందుకు అనేది చెప్పాను నేను. అంటే పోస్టీరియర్ లోబు యాంటీరియర్ లోబుకి మధ్యలో ఉండే ఒక చిన్న లోబు, ఆ లోబు నుంచి రిలీజ్ అవుతుంది అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సరిగ్గా ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అనేది కూడా యాంటీరియర్ అని కూడా అంటా అన్నారు కొంతమంది. చూడండి, ఈ ఎంఏఎస్హెచ్ అంటే మెలనోసైటిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ మెలనోసైటిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ 2 టైప్స్ ఉన్నాయి. ఆల్ఫా మెలనోసైటిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, బీటా మెలనోసైటిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఆల్ఫా మెలనోసైటిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్లో 12 అమైనో యాసిడ్స్ ఉన్నాయి. అలాగే బీటా మెలనోసైటిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్లో 18 అమైనో యాసిడ్స్ ఉన్నాయమ్మా. ఇవి అన్నీ కూడా పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది కదా, అది ఇంటర్మీడియట్ లోబ్ నుంచి సెక్రెషన్ అవుతుంది అనుకుంటున్నారు. కొన్నిసార్లు యాంటీరియర్ లోబ్ నుంచి కూడా సెక్రెషన్ అవుతుందని కూడా గుర్తించారంట. అంటే 2 లోబ్స్ నుంచి ఇది రిలీజ్ అయ్యేలాగా ఉంది. అలాగే చూడండి, నెక్స్ట్ ఈ హార్మోన్ ఉంది కదా, ఫిషెస్, యాంఫీబియన్స్, రెప్టీలియా, ఈ హార్మోన్స్ వీటిల్లో ఇక్కడ ఉండేటటువంటి ఈ ఫైలమ్స్లో ఈ హార్మోన్ మెలనోసైట్స్ ఉంటాయి కదా, ఇవి డార్కనింగ్కి యూజ్ అవుతూ ఉంటాయి. ఫిష్, యాంఫీబియన్లో ఈ హార్మోన్ కొత్తగా పిగ్మెంట్ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయంట. అంటే బర్డ్స్లో ఈ హార్మోన్ రోల్ అన్సర్టైన్, అంటే అంతగా నిర్దిష్టంగా లేదు అని అర్థం, ఒక పని అంటూ లేదనమాట వీటికి. ఓకేనా. మ్యామల్స్ యొక్క స్కిన్లో కూడా మెలనిన్ సింథసిస్కి ఇది యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా. హార్మోన్స్లో ఎంహెచ్ఎస్ వల్ల స్కిన్ డార్క్గా అవుతుందమ్మా. సన్లైట్ అయితే కనుక ఈ హార్మోన్ని రెగ్యులేషన్ చేసి కంట్రోల్ చేస్తుంది. ఓకేనా. బ్లడ్లో గ్లైకోకార్టికాయిడ్ స్టేట్ కనుక పెరిగితే ఈ ఎంహెచ్హెచ్ అనేది సెక్రెషన్ అవడం తగ్గిపోతుందంట. ఈ మెలనోసైటిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సెక్రెషన్ అనేది హైపోథలామస్ కంట్రోల్లో ఉంటుందమ్మా. ఈ హైపోథలామస్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే హైపోథలామస్ ఒకవేళ కన్నా డ్యామేజ్ అయిందనుకో, దీని సెక్రెషన్స్ కంట్రోల్లో లేకుండా ఎక్కువ సెక్రెషన్ అయిపోతూ ఉంటుంది. ఇవి కంట్రోల్ అనేది లేకుండా ఎక్కువ సెక్రెషన్ అయిపోతూ ఉంటుంది. స్కిన్ అనేది డార్క్గా అంటే బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్ కూడా ఇలాగే జరగచ్చు, హ్యూమన్ బీయింగ్స్ కూడా ఇలాగే జరుగుతుందమ్మా. ఇప్పుడు మనం చూడండి, ఓవరాల్గా మనము జనరల్గా గొనిడోట్రోఫిన్ హార్మోన్, డయాబెటోజెనిక్ హార్మోన్,
కీటోజెనిక్ హార్మోన్, మెలనోసైటిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ హార్మోన్ అంటాము, కానీ గొనాడోట్రోఫిన్లో అయితే కనుక ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, అలాగే లాక్టోజెనిక్ హార్మోన్, ఈ 3 కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా. ఇప్పుడు ప్రజెంట్ మనము ఇంకా చాలా ఉన్నాయి పిట్యూటరీ గ్లాండ్కి సంబంధించి, అవి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో జాయిన్ అవ్వండి అమ్మా.